కాక్రోచ్ జనతా పార్టీకి పెద్ద ఎత్తున జంజీలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సార్, నాకు ఇక్కడ ఉన్న సందేహం ఏంటంటే, దేశంలో చాలా ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, కానీ కొత్త పార్టీల వైపు, కొత్త వేదికల వైపు జనాలు ఎందుకు ఆకర్షితులవుతూ ఉన్నారు సార్? అంటే ఇప్పుడు దిస్ ఇస్ ద ఏజ్ ఆఫ్ స్టార్ట్అప్స్ కదా. మీకు ఇప్పుడు అంతా స్టార్ట్అప్ల కల్చర్. ఇప్పుడు మీరు బ్రాడ్వేకి వెళ్ళండి, బ్రాడ్వేలో వెళ్తే అన్ని స్టార్ట్అప్స్ ఉంటాయి అక్కడ. మీకు షర్ట్స్ కూడా, నేను కూడా ఈ మధ్య వెళ్ళి షర్ట్స్ కొనుక్కొని వచ్చాను. సో ఆడ స్టార్ట్అప్ల మీటింగ్లు, నిన్న కూడా ఒక ఈవెంట్ జరిగింది స్టార్ట్అప్. ఐ థింక్ రానా ప్రమోట్ చేసింది అనుకుంటారు బ్రాడ్వే. సో రానా దగ్గర పార్టీ. సో ఇది మంచి ఎఫర్ట్ అది, ఎందుకంటే స్టార్ట్అప్లను ఎంకరేజ్ చేయడం. సో స్టార్ట్అప్లే ఉన్న మాల్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. ఆ మాల్స్ లో అన్ని స్టార్ట్అప్లే ఉంటాయి. సో స్టార్ట్అప్ ఇస్ ఏ కల్చర్ నౌ. సో అందువల్ల రాజకీయాల్లో కూడా అప్పుడు ఎకనామిక్స్ లో స్టార్ట్అప్స్ వచ్చినప్పుడు పాలిటిక్స్ ఎందుకు రావండి? ఇది ఏజ్ ఆఫ్ పొలిటికల్ స్టార్ట్అప్స్. మీకు ఎందుకు వస్తున్నాయంటే, ఒకటి డిసెన్చాంట్మెంట్ విత్ ఎగ్జిస్టింగ్ పొలిటికల్ సిస్టమ్. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ పైన, రాజకీయ వ్యవస్థ అంటే ఒక పార్టీ కాదు నేను చెప్పేది, ఎస్టాబ్లిష్డ్ పాలిటిక్స్ పైన సమాజంలో ఒక పెద్ద వర్గానికి, ముఖ్యంగా యూత్ కు కంప్లీట్ గా డిసిల్యూషన్ అయి ఉన్నారు. వారికి ఇంకో మార్గం లేక ఎన్నికల సమయంలో వీరు కాకపోతే వారికి, వారు కాకపోతే వీరు కోటేస్తున్నారు. కానీ సీరియస్ డిసెల్యూషన్మెంట్ ఇలా కాక్రోచ్ జనతా పార్టీ కానీ, అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో కానీ, లేదు మీకు తమిళనాడులో మీకు విజయం కానీ, ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ పొలిటికల్ సిస్టంతో, కల్చర్తో ప్రజలు విసిగెత్తున్నారు. ఈ ఫ్యాక్ట్ నీకు ఎవరు కొద్దిగా ఆశ చూపెడితే వాళ్ళు కోటేస్తున్నారు. నేను 2007లో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు చాలా మంది నన్ను భయపెట్టారు. ఏంటి అన్ని రాజకీయ పార్టీలతో పోటీ పడతావా నువ్వు? టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ మామూలు పార్టీల, వాళ్ళకి ఎంతమంది కార్యకర్తలు ఉంటారు, వనరులు ఉంటాయి, వాళ్ళతో నువ్వేం చేస్తావు అన్నారు. నేను నమ్మకం నాకు ఏది ఉండే అంటే, ప్రజలు ఈ రాజకీయ వ్యవస్థను అనివార్యమే దీంట్లో భాగమయ్యారు తప్ప, మనం కనుక ఆ ప్రత్యామ్నాయం చూపెట్టగలిగితే ప్రజలు ఆదరిస్తారు అనే ఒక హైపాథెసిస్తో వెళ్ళాడు. రీసెర్చ్ మెథడాలజీలో హైపాథెసిస్ అని ఉంటుంది. ఆ